మిత్రమా అందరికి కూడా శుభోదయం అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. మన మిద్దె తోటలో పెయింటింగ్ వేసేటప్పుడు మనము గ్రౌండ్ లో పెట్టేటువంటి మల్లె చెట్టు కట్ చేసేయాలి అని చెప్పాను. మనం మొత్తం చెట్టు మొత్తం ఏమీ లేకుండా కట్ చేయాలి, అప్పుడే పెయింట్ వేయడానికి వస్తుంది అని చెప్పారు. కానీ నేనైతే దగ్గర దగ్గర 7-8 సంవత్సరాలు పెంచుకున్నటువంటి మొక్కను నాకు తీసివేయడానికి అస్సలు ధైర్యం సరిపోలేదు. అందుకోసమే నేను ఏం చేశానంటే చెట్టు మొత్తం కట్ చేయలేదు, మెయిన్ గా ఉన్నటువంటి దొడ్డుగా ఉన్నటువంటి స్టెమ్స్ నుంచేసి సైడ్ బ్రాంచెస్ ఉంటాయి కదా, వాటన్నింటిని ఒక్కొక్క కొమ్మను అయితే కట్ చేశాను. అలా కట్ చేసినప్పుడు మెయిన్ గా ఉన్నటువంటి బ్రాంచెస్ ఉంటాయి కదా, వాటన్నింటిని ఒక దగ్గర వైర్ కి కట్ చేసి ఒక సైడ్ కని పెట్టేసుకున్నాను. అక్కడ పెయింట్ వేసేటప్పుడు దాన్ని సైడ్ కని వేయాలి. తర్వాత అక్కడ పెయింటింగ్ అయిపోయిన తర్వాత దాని ప్లేస్ లో దాన్ని తీసుకొచ్చేలాగా అరేంజ్ చేసుకోవాలని అయితే నేను మైండ్ లో ఫిక్స్ అయ్యాను. నాకైతే మొక్కల్ని వీలైనంత వరకు మనం కాపాడుతూ పెయింట్ వేసుకోవడం కానీ ఏ పని చేస్తున్నా ఆ యొక్క మొక్క అడ్డుగా ఉంది అన్నప్పుడు దాన్ని తీసేయకుండా దాన్ని కొంచెం అటు ఇటు అరేంజ్ చేసుకుంటూ మనము చేసుకున్నాం అనుకుని మొక్కలు అయితే మనకి మనసుకి ప్రశాంతతని, దేవుడికి పూజ చేసేటప్పుడు పూలని, తర్వాత ప్రసాదంగా పండ్లని, తర్వాత మనకు నీడ ఇవ్వడం కోసం వృక్షాలు, ఇలా ప్రతి మొక్క ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది. చెట్టు ఎండ వచ్చినప్పుడు నీడగా ఉపయోగపడుతుంది, వర్షం వచ్చినప్పుడు చినుకుల నుండి ఉపయోగపడుతుంది, తర్వాత పిల్లలు ఆడుకోవడానికి మంచిగా ఉయ్యాల కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. మొక్క అంటే మనిషికి మనం ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా అదైతే మనకి ఉంటుంది. నాకైతే మనసుకి ప్రశాంతతని ఇస్తుంది, బాడీకి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. మనిషికి ప్రశాంతతకు మించినటువంటి ఆయుధం ఇంకేమీ లేదు. మనిషికి జీవితంలో ప్రశాంతంగా ఉన్నామంటే అన్నింటినీ సాధించినట్టే. ఏమంటారు, అవునా కాదా? ఈ విధంగానైతే నేను మంచిగా అంతా పెట్టేసుకున్నాను. ఇంక ఇదే లాస్ట్ టైం అనమాట మల్లెపూలు తెంపుకోవడము. ఆ రోజైతే నాకైతే ఏడుపు వచ్చేసింది. మళ్ళీ ఇంక చెట్టు ఉంటుందా పోతుందా అన్న నమ్మకం లేకుండానే కొమ్మలన్నీ కట్ చేశాను. దేవుడి దయ వల్ల చెట్టు చచ్చిపోకుండా బ్రతకాలి అని ఎన్నిసార్లు కోరుకున్నానో. జీవితంలో ఒక్కటైతే నమ్ముతాను, మనం ఏదైనా కానీ నిస్వార్థముతో మనము ఎదుటి మనిషికి కష్టపెట్టాలని కాకుండా, ఎదుటి మనిషిని నష్టం చేయాలని కాకుండా మనం ఏదైనా పని చేసి దేవుడి సహాయం కంపల్సరీ ఉంటుంది. ఏమంటారు, అవునా కాదా? ఇదిగోండి మనము నేచర్ తో ఏకీభవిస్తూ నేచర్ లో మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఈ యొక్క పచ్చదనాన్ని ఇష్టపడే వాళ్ళు ఆ యొక్క మొక్కలు తీసేయాలంటే అస్సలు మనసుకి బాధగా అనిపిస్తుంది. ఆ రోజైతే నేను మా హస్బెండ్ ఎన్నిసార్లు వాదించాను, వాళ్ళు తీసేయమన్నారు తీసేయు అని. లేదు నేను తీసేయను. నేను ఆ రోజు మేము యాక్చువల్ కోటి దీపోత్సవానికి వెళ్ళేది ఉండే. మా అత్తయ్య వచ్చేసి ఈ రోజు అంటే పెయింట్ కటింగ్ ఆఫ్టర్ కటింగ్ ఇప్పుడు ఎలా ఉందా చూడండి. మనకైతే మంచిగా కొత్తగా చిగుర్లు అయితే వచ్చేసాయి. ఇదిగోండి ఆ రోజైతే ఆ యొక్క పెయింట్ వేసే వాళ్ళు మొత్తం కట్ చేయమని చెప్పారు కదా, నాకైతే కట్ చేయ ధైర్యంగా సరిపోలేదు. కొమ్మలన్నీ కట్ చేశాను. మెయిన్గా ఉన్నటువంటి స్టెమ్ మాత్రం గట్టిగా ఉన్న స్టెమ్ వదిలేశాను. అది మనకి ఇప్పుడు 1.5 month తర్వాత ఎంత మంచిగా చిగురు వచ్చింది చూడండి. ఇంకొక 1 month వరకు మంచిగా పువ్వులు అయితే వస్తాయి. ఈ విధంగా మనము పెయింట్ వేసేటప్పుడు మొక్కల్ని వీలైనంత వరకే కాపాడుకొని తర్వాత దానికి క్రూనింగ్ చేసుకున్నాం అనుకోండి, మొక్కనైతే మంచిగా సర్వైవ్ అవుతుంది. ఇంకోండి ఇక్కడ పైన లేదు, దాన్ని ఒకటి మనము ఇంకొక 1 monthలో మంచిగా కొమ్మ కత్తిరింపు చేసేసి దానికి ఇలా వైట్ సపోర్ట్ ఇచ్చామనుకోండి మంచిగా వస్తుంది. నేను ఇలా రావడం కోసము మొక్కను నేను ఎలా క్రూన్ చేశాను ఏంటనే చూపిస్తాను. చాలామందికి మునగ చెట్టు అయితే మంచిగా పూత వస్తుంది, మన చెట్టు ఇప్పుడిప్పుడే పూత వస్తుంది. చూద్దాము. ఇంకోండి అక్కడ చెట్టు పూత వచ్చింది, ఈ చెట్టు కూడా మంచిగా పూత వచ్చింది, కాయలు కూడా మస్తు వస్తున్నాయి. అసలు మన చెట్టు కూడా భూమిలో ఉంటే ఇప్పటికి ఎన్ని కాయలు వస్తుండేనో అనిపించింది.